బిగ్ బాస్ సీజన్ 8 చూస్తుండగానే 5th వీక్ అయితే చేరుకున్నామబ్బా. ఇటు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ, ఇటు వీకెండ్ ఎలిమినేషన్ అంటూ, అటు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటూ, అబ్బో నానా హంగామా జరుగుతుంది కదా. ఎప్పుడు ఎలా ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు అనే రేంజ్ లో ఉందబ్బా బిగ్ బాస్ సీజన్ 8. ట్విస్ట్ అండ్ టర్న్స్ తో సాగిపోతుందనే చెప్పుకోవాలి. ఆఫ్ కోర్స్ అక్కడక్కడ కాస్త సప్పగానే ఉందనుకోండి, నేను కూడా అగ్రీ చేస్తా. ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లో వచ్చేసి ఆదిత్య ఓం, నిఖిల్, నబిల్, విష్ణుప్రియ, నైనిక, మణికంఠలు అయితే ఉన్నారు కదా. సో మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డే 3 ఓటింగ్ అనాలిసిస్ లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి. యాక్చువల్లీ ఈ వారానికి గాను నబిల్ వచ్చేసి టాప్ రేస్ లో దూసుకెళ్లిపోతున్నాడు విత్ 31% ఆఫ్ ఓటింగ్ లో. ఆ తర్వాత నిఖిల్ వచ్చేసి 24% ఆఫ్ ఓటింగ్ లో సెకండ్ హైయెస్ట్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యన టగ్ ఆఫ్ వార్ నడుస్తుందనే చెప్పుకోవాలి. అసలు మాటల్లో చెప్పలేనంత డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఎలా అంటే ఒక రోజు నబిల్ ఉంటే ఇంకో రోజు నిఖిల్ ఉంటారు. వీళ్ళిద్దరు టాప్ 2 పొజిషన్స్ కి బాగా ఫైట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కనుక మీలో ఉంటే, నబిల్ ఫ్యాన్స్ అయితే మాత్రం కింద కామెంట్స్ లో నబిల్ అన్నట్లుగా ఫైర్ నైతే చూపించేసేయండి. ఇక నిఖిల్ ఫ్యాన్స్ ఉంటే లైక్ బటన్స్ అంతా దద్దరిల్లిపోవాలి. ఆ రేంజ్ లో లైక్స్ కొట్టేసేయండి. సో ఎవరి ఫ్యాన్ బేస్ ఏంటో తెలుసుకుందాం. ఇక ఆ తర్వాత 16% ఆఫ్ ఓటింగ్ తో మణికంఠ అయితే కొనసాగుతున్నాడు. ఈ వారం మణికంఠకి చాలా బాగా ఓట్స్ పడ్డాయనే చెప్పుకోవాలి. ఆ తర్వాత మన విష్ణుప్రియ ఏమో గేమ్ ని కాస్త తుస్సుమనిపించుకుంటుంది విత్ 13% ఆఫ్ ఓటింగ్ లో 4th పొజిషన్ లో కొనసాగుతుంది. ఆ తర్వాత ఆదిత్య ఓం గారు వచ్చేసి 9% ఆఫ్ ఓటింగ్ లో కొనసాగుతూ ఉండగా, నెక్స్ట్ వచ్చేసి 7% ఆఫ్ ఓటింగ్ లో మన క్యూటీ అయిన నైనిక అయితే కొనసాగుతుంది. మరి ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అండ్ అలానే వీకెండ్ కూడా ఇంకో ఎలిమినేషన్ పక్కా ఉంటుంది. మరి ఈ 2 ఎలిమినేషన్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో కూడా కామెంట్స్ రూపంలో కామెంట్ అయితే చేసేయండి.